టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సీట్లు అప్పర్ క్యాస్ట్కే ఇచ్చింది. బీజేపీ కూడా 75% సీట్లు అప్పర్ క్యాస్ట్కే ఇచ్చింది. వరంగల్ జిల్లాలో 86% సీట్లు అప్పర్ క్యాస్ట్కే ఇచ్చిర్రు. బీఆర్ఎస్ అదే, బీజేపీది కూడా అదే. అయ్యా ఈ పార్టీలకు భారత రాజ్యాంగం, ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా పరిస్థితి అదే. 9 జనరల్ స్థానాలుంటే 8 స్థానాలు ఓన్లీ రెడ్లు తీసుకున్నారు. ఒక్కటి మాత్రం బీసీకి బిచ్చం వేసినట్టు వేసిరు. ఇక్కడ మీ పార్టీలో అవకాశం ఉండి టికెట్లు ఇచ్చే కాడ మీ పార్టీలు మా బీసీలకు టికెట్లు ఇవ్వకుండా కనీసం 42% సీట్లన్న వీళ్ళకి ఇవ్వాలన్న సోయి లేకుండా ఉన్నటువంటి మీ పార్టీలు 42% రిజర్వేషన్ తీసుకొచ్చి మా బీసీలను ఉద్ధరిస్తారంటే మేము నమ్మడానికి సిద్ధంగా లేము. ఇక హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఈ 3 పార్టీల డ్రామాలు చూడుర్రి. 7 జనరల్ స్థానాలుంటే ఇక్కడ ఈ 7 జనరల్ స్థానాలుంటే కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు బీసీలకే ఇచ్చింది. ఇలా 5 సీట్లు బీసీలకే. వీళ్ళు ఇట్లా అంటే మేమేం తక్కువనా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అదే చేసింది, బీజేపీ అదే చేసింది. 4 సీట్లు ఇచ్చింది బీజేపీ. ఇంకొక షెడ్యూల్ క్యాస్ట్ కూడా ఇచ్చిరాడ. ఈ బీసీలకు ఇచ్చిన దాంట్లో మేరాయనకు కూడా ఇచ్చినామయా మేము కాంగ్రెస్ పార్టీ టికెట్ అని చెప్పారు. ఓడిపోయే కాడనేమో మాకు అత్యధిక సీట్లు, ఓడిపోయే కాడ అత్యధిక సీట్లు, గెలిచేటువంటి నల్గొండలో మాత్రం ఉమ్మడి నల్గొండలో 9 జనరల్ స్థానాలు ఉంటే 8 మీరు తీసుకొని 1 మా మొఖాన కొట్టింది. ఈ రకంగా బీసీలను రాజకీయంగా ముందుకు రాకుండా మీరు అనేకమైనటువంటి కుట్రలు చేస్తున్నటువంటి పార్టీలు బీసీలకు న్యాయం చేస్తాయంటే నమ్మడానికి సిద్ధంగా లేము. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ధర్నా, భారతీయ జనతా పార్టీ ధర్నా, బీఆర్ఎస్ పార్టీ ధర్నా. అందరు శాఖాహారులే బీసీల విషయంలో, అందరు శాఖాహారులే. కానీ బీసీ రిజర్వేషన్ నిజంగా వస్తుందంటే వీళ్ళందరూ కూడా ఒకటే బీసీల రిజర్వేషన్ ఇవ్వద్దని కొట్లాడే బ్యాచ్ ఇదంతా. ఇప్పుడు మీరు మాకు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు మాకు 42 ఇచ్చుడు కాదు నాయన. మొన్ననే ముఖ్యమంత్రి గారు సమగ్ర కుటుంబ సర్వే చేస్తే మేము తప్పన్నా వాళ్ళు ఒప్పు అన్నారు. మీ లెక్కలే రైట్ పొరి, మీ లెక్కలే రైటు. తెలంగాణ రాష్ట్రంలో మీ జనాభా 15% చూపించారు కదా, లోకల్ బాడీలో 15% మీరు తీసుకొని మిగతా మాకు ఇచ్చేసేయండి. ఆ 15% మీరు తీసుకొని మిగతా సీట్లు అన్ని పార్టీలు, ఒక్క కాంగ్రెస్ పార్టీ కాదు అన్ని పార్టీలు తీసుకొని ఆ 15% తీసుకొని మిగతా సీట్లన్నీ బీసీలకు ఇచ్చేయండి. ఒకవేళ మీరు పార్టీ పరంగా ఇయ్యదలుచుకుంటే మా 42 కోత కాదు మీ 15 కోత పెట్టుకొని మిగతాయని మాకని చెప్పండి. ఇట్లా ప్రజల్ని, బీసీ ప్రజల్ని మరోసారి నయవంచన గురి చేసి ఈ రాని లోకల్ బాడీ రిజర్వేషన్ల విషయంలో లోకల్ బాడీలో అంతో ఇంతో 50% వరకు రీచ్ అయినాం. కానీ ఉద్యోగాలలో విద్య విషయంలో మేము వెనకబడినాం. మీరు ఇవ్వాల్సింది అక్కడ కదా మాకు. ఆ టాపిక్ లేకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ విషయంలో బీజేపీ ఆయన కాంగ్రెస్ తిడతాడు, కాంగ్రెస్ ఆయన బీఆర్ఎస్ తిడతాడు. మరి ఉద్యోగాల అంశం ఏది ఇక్కడ? 42% రిజర్వేషన్ ఉద్యోగాలలో ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. ఆ 27% రిజర్వేషన్ కూడా గౌరవ ప్రధాని, మాజీ ప్రధాని విపి సింగ్ గారి పుణ్యాన్ని వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పైన
బీసీ ప్రజలు ఇలా అనుమానంతోనే చూస్తా ఉన్నారు. అటు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ముస్లింల పేరు మీద వాళ్లకు అంశం కావాలి కాబట్టి ఆ రిజర్వేషన్ ముస్లింలకు ఎట్లిస్తారని మాట్లాడుతూ ఉన్నారు. మీరు గుజరాత్లో ఇచ్చుకోవచ్చు, దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఇవ్వద్దట. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, ఇయ్యాలనేటువంటి ఆలోచనే ఉంటే ఈ పార్టీలు ఇంత దుర్మార్గంగా మెలికలు పెట్టి మాట్లాడవు. చట్టసభలో కూర్చున్నాం కదా, ముఖ్యమంత్రి గారు నేను ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, ఈ 15% లెక్క మీరు తీసుకున్నారు కదా, మీ లెక్క ఆ 15% తేల్చడం కోసం ఒక రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసి అన్ని పార్టీల నుంచి ఎట్లయితే అసెంబ్లీలో ఏకగ్రీవంగా పాల్గొనే పార్టీలు, ఆ పార్టీలు అన్ని పార్టీల నుంచి మీ నాయకత్వాన్ని, బీసీ నాయకత్వాన్ని, మళ్ళా బీసీలు ఎవరైతే ఉన్నారో ఆ నాయకత్వాన్ని పంపించి రిటైర్డ్ జడ్జి గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి ఈ 15% సీట్లు మీరు తీసుకోరు. మీరు కొద్దిమంది ప్రజలు, మా మెజార్టీ ప్రజలకు ఇవ్వలేరు, కానీ మేము మెజార్టీ ప్రజలు మేము ఈ 15% వేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ 15% లోకల్ బాడీలో 15% సీట్లు మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పోతుందో ఈ 15% తీసుకోవడం విషయంలో మీరు ముందుకు రండి, మేము సిద్ధంగా ఉన్నాం. ఇక రెండో విషయం, ఇవాళ 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు. సరే, మీరు చేసిరా, వాళ్ళు చేసిరా, ఎవరో చేసిరు, కానీ ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఈడబ్ల్యూఎస్ ఎంత వస్తుంది? 11 పోయిన ఎక్స్ట్రా పోయినాయి. దాదాపు 42% రిజర్వేషన్ కనుక మాకు ఇంప్లిమెంట్ అయినుంటే కనీసం 10,000 ఉద్యోగాలు మా బీసీ బిడ్డలకు వచ్చేటివి. ఇస్తాన్న 27% రిజర్వేషన్ కూడా మాకు దక్కట్లేదు ఉద్యోగాల దగ్గర. విద్యా సంస్థల్లో కూడా మా పరిస్థితి అదే. అసలైన విద్యా ఉద్యోగాలలో అక్రమంగా ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేసుకుంటారు. ఈడబ్ల్యూఎస్ కోటా లేని లోకల్ బాడీలో మాకు ఇస్తామని చెప్పి మభ్య పెట్టుకుంటూ వస్తూ ఉంటారు. ఇంకెన్ని రోజులు మభ్య పెడతారు మమ్మల్ని? అందుకోసమే నేను బీసీ సమాజానికి రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా, వీళ్ళు మనని 42 కాడికి తీసుకుపోయి మిగతా జనరల్ సీట్లను కబ్జా పెట్టాలనేటువంటి ఒక కుయుక్తులు పన్నుతా ఉన్నారు. ఇక్కడ ఎక్కడ కూడా బీసీలకు న్యాయం జరగలే. కేంద్ర ప్రభుత్వం 27% మండల్ కమిషన్ ఆధారంగా రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ కూడా పార్లమెంట్లో పి చిదంబరం గారు అడిగినటువంటి ప్రశ్న ఇది. క్వశ్చన్ నెంబర్ 3231 ప్రకారం 9th ఆగస్టు 2021లో అడిగిండు, మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీల వాటా ఎంతుందా అని అడిగితే రిజర్వేషన్ వచ్చిన తర్వాత 30 ఏళ్లకు కూడా 20% దాటలేకపోయింది రిజర్వేషన్. ఇక్కడ కదా మేము వెనుకబడ్డది, ఈ ఉద్యోగాల విషయంలో వెనుకబడ్డాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ మహిళలకు రిజర్వేషన్ తీసుకొస్తా ఉంది చట్టసభల్లో. మరి అందులో మా బీసీ మహిళలు ఉన్నారా? మా బీసీ మహిళలకు ఎందుకు వాటా లేదు? అవకాశం ఉన్న కాడ మీరు ఇయ్యరు, కానీ ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా మమ్మల్ని ఆ 42 అనేటువంటి ఉట్టికాడ కట్టి అవకాశం ఉన్న మీరు ఇవ్వరు. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ మీ చేతులున్న కార్యక్రమాలు చేయకుండా 42% మంత్రి పదవులు బీసీలకు ఇయ్యంగా ఏ రాజ్యాంగం అడ్డుకోదు. 42% కార్పొరేషన్ పదవులు బీసీలకు ఇస్తే అడ్డుకునేవాడే లేడు. 42% కాంట్రాక్టులు 2023 నుంచి 2024 ఎండింగ్ వరకు 1,08,000 టెండర్లు పడ్డాయి. ఇందులో 42% టెండర్లు బీసీలకు ఇస్తాన్నారు కదా,
ఇవి ఇస్తా అంటే కూడా ఎవడు అడ్డుకోకపోతుండే. అవకాశం ఉన్న కాడ మీరు ఇవ్వకుండా ఏదైతే క్లిష్టంగా ఉంటుందో దాని చుట్టూ మమ్మల్ని తింపి మీరు ఓట్ల రాజకీయం, ఓట్ల లబ్ధి కోసం ఇవాళ ప్రయత్నాలు చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీని నమ్మడానికి బీసీ ప్రజలు సిద్ధంగా లేరు.